ఫర్ ఇయర్స్ ఈరోజు వీడియోలో యూటీఐ పాన్ కార్డ్కి అప్లై చేసుకున్న తర్వాత కానీ కరెక్షన్ చేసుకున్న తర్వాత కానీ ఆ యొక్క అప్లికేషన్ స్టేటస్ని ఆన్లైన్లో ఎలా ట్రాక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో మనం ప్రీవియస్ వీడియోస్లో ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్ అప్లై చేసుకుంటే స్టేటస్ ఎలా ట్రాక్ చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం. సో ఇప్పుడైతే మనము ఈ యూటీఐ పాన్ కార్డ్కి అప్లై చేసుకున్న తర్వాత కానీ కరెక్షన్ చేసుకున్న తర్వాత కానీ ఆ యొక్క స్టేటస్ని మనం ఆన్లైన్లో ఎలా ట్రాక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ యూటీఐ పాన్ కార్డ్ స్టేటస్ని మనం ఆన్లైన్లో ఎలా ట్రాక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి యూటీఐ ఐటీఎస్ఎల్ యొక్క వెబ్సైట్ అనమాట. సో ఈ యూటీఐ పాన్ కార్డ్కి మనం అప్లై చేసుకున్న తర్వాత కానీ కరెక్షన్ చేసుకున్న తర్వాత కానీ సో మనం ఇక్కడ స్టేటస్ అయితే ట్రాక్ చేసుకోవచ్చు. సో ట్రాక్ పాన్ కార్డ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ సో ఫస్ట్ మనము అప్లై చేసుకున్న తర్వాత మన యొక్క అప్లికేషన్ నెంబర్ కానీ కూపన్ నెంబర్ కానీ ఉంటే మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. లేదు అనుకుంటే సో మీరు కరెక్షన్కి అప్లై చేసుకుంటే కనుక ఇక్కడ పాన్ కార్డ్ యొక్క నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయాలి. సో మనకి మన యొక్క స్టేటస్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఒకవేళ అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఓన్లీ అప్లికేషన్ నెంబర్ ఉంటే సో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయొచ్చు. సో నేనైతే నా యొక్క పాన్ కార్డ్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేస్తాను. సో చూడండి నా యొక్క పాన్ కార్డ్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయగానే యువర్ పాన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి మనకి ఇక్కడ వచ్చేసింది. సో అప్లికేషన్ కూపన్ నెంబర్ అని చెప్పేసి మనకి ఇక్కడ కూపన్ నెంబర్ వచ్చేస్తుంది. అలాగే అప్లికేషన్ టైప్ ఏంటి అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో మీరు కరెక్షన్కి అప్లై చేశారా, కొత్త పాన్ కార్డ్కి అప్లై చేశారా, సో ఎలా అప్లై చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఫామ్ ఏంటి అనేది వచ్చేస్తుంది. సో ఆ తర్వాత అప్లికెంట్ నేమ్ అయితే ఇక్కడ వస్తుంది. అలాగే స్టేటస్ ఏంటి, సో యువర్ అప్లికేషన్ ఈజ్ ప్రాసెస్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ డిస్పాచ్డ్ త్రూ స్పీడ్ పోస్ట్ అని చెప్పేసి మనకి ఏ రోజు అయితే డిస్పాచ్ అయింది అనేది డేట్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. అలాగే మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఏంటి అలాగే రీజియన్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఈజీగా మీరు అప్లికేషన్ ఆర్ కూపన్ నెంబర్ ఉంటే అప్లికేషన్ నెంబర్తో లేదంటే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్తో కూడా మీరు ఈ యూటీఐ పాన్ కార్డ్కి అప్లై చేసుకున్న తర్వాత ఆ యొక్క స్టేటస్ అయితే ఆన్లైన్లో ట్రాక్ చేసుకోవచ్చు. సో అలాగే ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్కి అప్లై చేసుకుంటే సో ఆ యొక్క స్టేటస్ని కూడా ఆన్లైన్లో ఎలా ట్రాక్ చేసుకోవాలి అనేది ప్రీవియస్గా వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది వ్యూయర్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.